అగ్గోలే లగ్గం వచ్చి అందులోనే అదేదో వచ్చా అన్నట్టు అయింది నా పరిస్థితి అయితే. నేనైతే ఇవి చాలా రోజుల ముందే వీడియో చేశాను. ఈ చీరలు అయితే కొన్ని అయితే ఇందులో కొన్ని చేశాను. ఏందంటే ఈ చీరలకు వచ్చేసి నాయి కదా చాలా మంచి కుట్టుకోవాలి, ఫుల్ మంచి డిజైన్ పెట్టుకోవాలి, నీట్ కుట్టుకోవాలని అయితే అనుకొని ఎన్ని రోజులు వీటిని అయితే ఆపాను. ఇక నేను ఇంకా 3-4 రోజులు అయితే ఊరికి పోయేది ఉందన్నమాట. అయితే ఏం చేయాలి, ఇటు కస్టమర్ బట్టలు ఇటు నా బట్టలు కుట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని నా వాటి కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. నాకు తెలిసి టైలర్లు అందరికి ఇంతే కావచ్చు. ఇది బాగా కుట్టుకుందాం, ఈ ఒక్కటన్నా బాగా కుట్టుకుందాం, ఈ ఒక్కటన్నా బాగా కుట్టుకుందాం అని ఇట్లనే ఎత్తరొచ్చు కదా లాస్ట్కి వచ్చేసరికి. మొత్తానికైతే నా బ్లౌజులే కాబట్టి మూడింటికి రౌండ్ గల్లనే పెట్టిన, మూడింటికి థ్రెడ్ పైపింగ్ అయితే వేసాను అనమాట. ఇప్పుడు రెడ్ కలర్ శారీ వచ్చేసి ఓల్డ్ మోడల్ అని అనుకోవచ్చు, కానీ నాకు అందరు కట్టినప్పుడు కట్టడం ఇష్టం ఉండదు ఎందుకో. నేను ఓల్డ్ అయిపోయినాకనే కట్టాలనేసి అనిపిస్తుంది, ఎందుకంటే అప్పుడే డిఫరెంట్గా అడుగుతారు కదా మనల్ని అయితే. ఇక దీనికైతే 3/4 హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను. అంటే మోచేతుల కిందికి ఉంటాయి అన్నట్టు, ఇంకా మోచేతుల కిందికి ఒక 2 ఇంచెస్ అలా ఉంటుంది. అలాగైతే పెట్టేసుకున్నాను. సింపుల్గా ఇంతే రౌండ్ గల్ల పెట్టి అయితే కుట్టుకున్నాను. అబ్బా ఎన్నో రోజుల నుంచి అలా ఆపాను, కానీ తప్పలేదు. మొత్తానికి పండుగకు కొత్త చీరలు కట్టానే వేసుకోవాలి. సరేలే డిజైన్ తోటి ఏమున్నది, మళ్ళీ ఇంకో దాన్ని కుట్టుకుందాంలే అనేసి అయితే మళ్ళీ ఈ మూడైతే ఇదే విధంగా నేను ఎప్పుడు కుట్టుకున్నా నాకైతే ఇదే అవుతుంది అబ్బా. టైలర్లు చాలామంది ఇట్లనే వేస్తారొచ్చు, అవునా కాదా చెప్పండి అబ్బా మీరే.